వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇంత పెద్ద వేదిక మీద ఈరోజు నాకు కవిత్వం చదివే అవకాశాన్ని కల్పించినటువంటి కవి సంఘం యాకూబ్ సార్ గారికి, మరియు తగుళ్ళ గోపాలన్న గారికి, నాగిళ్ళ రమేష్ అన్న గారికి, మొదటగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నా యొక్క నమస్సుమంజరులు. నా పేరు జబ్బు వెంకటేష్, నాది నాగర్కర్నూలు జిల్లా, నల్లమల్ల అమరాబాద్ మండలం, పూర్వ అమరాబాద్ మండలం, ఇప్పుడు పదర మండలం, పదర గ్రామం నాది. మా అమ్మ, నాన్న, అమ్మగారు తిరుపతమ్మ, నాన్నగారు జబ్బు చిన్నమల్లయ్య, యాదవులం, ఎర్రగొల్ల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కేవలం నాన్న గత మన ఊర్లో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి చదువుకున్న వాళ్ళకు ఏ ఉద్యోగం రాలేదు, ఈయన్ని ఎందుకు చదివిపిస్తావు అని మా అమ్మతోటి గొడవ పడితే, కనీసం ఊరికి పోతే ఏ బోర్డు అన్నా, బస్ బోర్డు అన్నా గుర్తుపట్టడానికి మన ఇంట్లో ఒక్కరన్నా ఉండాలి అని చెప్పి మా నాయనతోటి గొర్రె పిల్లల్ని కట్టేసి దెబ్బలు తిన్న మా అమ్మ చదివిపించిన అక్షరాలు ఈ రోజు నన్ను ఈ నిజాం కాలేజీలో కవిత్వం చదవడానికి నిలబెట్టినాయి. మా అమ్మకు, మా నాన్నకు మొదటగా నేను నమస్సుమంజలు చెప్పాలి. నేను 2018లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత 2020లో కరోనా సమయంలో ఒక నిరుపేద కుటుంబానికి ఒక సహాయం చేసి, వీళ్ళు సహాయం అంటే ఏదో గ్రీన్ ఛాలెంజ్ అంటే మీరు బట్టలు ఉతకడం, అది చేయడం, ఇది చేయడం కాదు, మీ చుట్టూ జీవనోపాధి కోల్పోయిన ఏదన్నా ఒక కుటుంబానికి ఒక 25 నుంచి 50 కేజీల బియ్యం గాని, సరుకులు గాని ఇచ్చి మీ ఛాలెంజ్ ని, మీ మానవత్వాన్ని నిరూపించుకోండి అని ఒక ఛాలెంజ్ విసిరితే, ఆ ఛాలెంజ్ ద్వారా గత 5 సంవత్సరాలలో 950 మంది సభ్యులమై ఒక 55 లక్షల రూపాయలతో సుమారుగా 4500 కుటుంబాలకు ప్లస్ 15 కుటుంబాలకు జీవనోపాధులు ఇవ్వడం జరిగింది. దానికి కారణంగా నాగిళ్ళ రమేష్ అన్న గారు తను రాసుకున్నటువంటి కవిత్వాన్ని నాకు నల్లగుడిసే వన్నగాడు అనే ఒక కవిత్వ పుస్తకాన్ని నాకు రవీంద్ర భారతిలో నాకు అంకితం ఇవ్వడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని, ఇప్పటికీ మర్చిరాని, జీవితంలో ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఒక సంఘటన. ఇక కవిగా నేను అంటే ఇప్పటికీ నేను కవి అని నేను ఇంకా అనుకోవట్లేదు, ఎందుకంటే నాది ఇప్పటి వరకు ఎలాంటి సంపుట రాలేదు, ప్లస్ ఎలాంటిది రాలేదు. కానీ యాకూబ్ సార్ గారు కవి సంఘం అని స్టార్ట్ చేసి, గోపాలన్న గారు కవి సంగమంలో ఒక పోస్ట్ చేస్తే ఒక కామెంట్ పెట్టడం, ఒక లైక్ చేయడం, మనం రాసేది కూడా కవిత్వమే, మనం చెప్పేది కూడా కవిత్వమే, మన నాయన అరకబట్టి సాలు దున్నితే ఆ సాలు దున్నిందే కవిత్వం, అమ్మ వంగి వరిసేను కోస్తే ఆ వరిసేను కోసిందే కవిత్వం, అన్నదమ్ముళ్ళు అక్క లేకపోతే అక్కలేని జీవితం ఎట్లుంటది అని చెప్పడమే కవిత్వం, ఇలాంటివే కవిత్వం తమ్ముడు, నువ్వు రాసేవే కవిత్వం అని చెప్పి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ నిలబెట్టినటువంటి గోపాలన్న గారికి మరియు యాకూబ్ సార్ గారికి నమస్కారం. ముందుగా సమయం చాలా గడిచిపోయింది కాబట్టి నేను రాసుకున్నటువంటి కొంచెం కవిత్వం, ఒక 3 కవిత్వాలు చదవడానికి నేను చెప్తాను. కవిత్వం పేరు గంగిరేగి చెట్టు. మా నాయన 4 ఎడ్లనక ముళ్ళు కట్ట, అడవిలో ఒంటరిగా పెరిగిన నల్లనేరడి చెట్టు, ఈ మనిషికి ఇద్దరు దోస్తులు. పొద్దుగాల చేనుకు పోయేటప్పుడు సూర్యుడు, చీకటై ఇంటికి చేరేటప్పుడు చంద్రుడు, కష్టాల ముళ్ళలను దాటుకొని పోతేనే బతుకు తీపి అవుతుందని చెప్పే గంగిరేగి చెట్టు, కష్టాల ముళ్ళలను దాటుకొని పోతేనే బతుకు తీపి అవుతుందని చెప్పే గంగిరేగి చెట్టు. నాయన చెట్టెక్కి నోట్ల చిటిక నీళ్లు పెట్టి సీటేస్తే పరిగెకంపలున్న మేఘలు కూడా పరిగెత్తుకుంటొస్తాయి, గొడ్డలు చేత పడితే బండెడు కట్టెలు 2 డొక్కలైతాయి, గడ్డపార చేత పడితే మనిషి లోతు గుంతవుతాడు. మా నాయన కడుపున పుట్టిన వాళ్ళ కంటే మూగజీవులతోనే ఎక్కువ ఉన్నాడు. ఏంది చిన్నమల్లయ్య అని అడిగితే, నా పిల్లలకు బువ పెట్టేది ఈ మూగజీవాలే కదా అంటాడు, నా పిల్లలకు బువ పెట్టేది ఈ మూగజీవాలే కదా అంటాడు. ఇంటి దగ్గర అమ్మ చేసిన జొన్న రొట్టెలు, అడవుల్లో మామిడికాయ దొక్కు తిన్న పోగులు మా నాయనవి. మా నాయన చెమట రంధ్రాలమ్మటి ఎన్ని చెదల గుంపులు దూరావో దూలవాసంటి మనిషి పొరక పుల్ల లెక్క అయ్యిండు. మా నాయన చెమట రంధ్రాలమ్మటి ఎన్ని చెదల గుంపులు దూరావో దూలవాసంటి మనిషి పొరక పుల్ల లెక్క అయ్యిండు. బండ పొరలల్లా ఏరులై పారుతున్న నీళ్లను ఎట్లన్నా బయటికి గుంజాలని మా నాయన గడ్డపార పట్టుకొని బయలుదేరుడు. మోకాల లోతు చెమట తడిని దాపితే గాని నీళ్లను బయటికి వెంటనని భూతల్లి జిద్దు చేసి కూసున్నది. మా నాయన కడుపు ఒక మైక్రోవేవ్, పగలంతా కడుపులో పేగులు సలసలా మరుగుతుంటే తిత్తినీళ్లు దాగి ఊపిరితిత్తులను కాపాడుకుంటాడు. మా నాయన మల్లయ్య 65 ఎముడి నుంచి వచ్చే యమపాశపు డ్రోన్లను కుప్పకూలుస్తూనే ఉంటాడు. ఏంది మల్లయ్య నీ దోస్తులు ఎర్రన్న నల్లన్న అంటే ఎర్రగడ్డ నల్లగడ్డ ఇడిసి బస్టాండ్ వచ్చినావు, ఏదన్నా దావతుందా, లేకపోతే ఎవరికైనా పానం బాగాలేదా అని బస్టాండ్ అడుగుతుంటది. మా నాయన చెప్పుల మట్టిని దిగడానికి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలి, మా నాయన చెప్పుల మట్టిని దిగడానికి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలి.
మా నాయన సూరన్న ఒకటే దుప్పటి కప్పుకొని రాత్రిపూట నిద్రపోతారు. మా నాయన సూరన్న ఒకే దుప్పటి కప్పుకొని రాత్రిపూట నిద్రపోతారు. ఇంకొక కవిత్వం సార్. కీసరగుట్టలో మొన్న శ్రీరామనవమికి డ్యూటీ పడితే అక్కడ చూసినటువంటి, నేను ఒక కానిస్టేబుల్ గా అక్కడ చూసినటువంటి ఒక సంఘటన ఆధారంగా రాసుకున్నటువంటిది. మనం గుడి కాడికి పోయినప్పుడు ఎంతసేపు ఉన్న డ్యూటీ దేవుడి కాడికి పోవడం అది ఇదే చూస్తుంటాం, కానీ అక్కడ ఒక చెప్పులకు కావలి కాసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మన చిన్న చిన్న బుంగలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళ జీవితం ఎట్లుంటది, వీళ్ళు ఆడంగా గుడికి వస్తుంటే చాలా మంది ఏదో దేవుని కాడికి పోదామని, దేవుడి కాడికి పోదాం, ఈ రోజు దర్శనం అయితే 11కే బాగుంటది, 12కే బాగుంటది, లేకపోతే అమావాస్య వస్తుంది అని అనుకున్న సమయంలో దర్శనానికి వచ్చే వాళ్ళని వాళ్ళు చెప్పులు కావాలనే వాళ్ళు ఎట్లా చూస్తారు అనే ఒక సందర్భంగా ఆకలితో ఉన్న పక్షుల గుంపులకు ధాన్యపు రాసులు కనిపించినట్టు పండుగల పూట గుడికొచ్చే భక్తులకు చెప్పులు దర్శనమిస్తాయి. కొన్ని గింజలే గూటికి ఎత్తుకెళ్ళినట్టు కొందరు చెప్పులైనా వదిలితే అదే మాకు బ్రహ్మోత్సవం. కొందరు చెప్పులైనా వదిలితే అదే మాకు బ్రహ్మోత్సవం. మీరు దేవుడి దర్శనానికి వస్తే విఐపి దర్శనాలు ఉన్నట్టు 500, 200 టికెట్లు ఉన్నట్టు మా దగ్గర సపరేట్ లైన్లు ఉండవు. ఎంత ఖరీదు చెప్పులకైనా మేము కావాలండేది ఒక 5 రూపాయలకే. దేవుడి ముఖం చూస్తే మీ రోమాలు నిక్కపరుచుకుంటాయో లేదో తెలియదు, కానీ మీరు చెప్పులు వదిలిపోతుంటే మాత్రం మా పానమైతే పులకరిస్తుంది సార్లు. పనిలో గడి ఆ దేవుడైనా మిమ్మల్ని చూస్తాడో లేదో గాని మేము తేనె లెక్క దాచుకున్న చెప్పులను ఏ దొంగలైనా పొగబెట్టి ఎత్తుకెళ్లాలని చూస్తే మా తేనెటీగ కళ్ళతో ముఖం నిండా ముళ్ళను వచ్చి పానం తీయడానికి కూడా వెనుకాడము. మీరు భక్తితో హుండీలో వేసిన డబ్బులు ఎవరు గండి కొడతారో తెలియదు, కానీ మీరు మా దగ్గర వదిలిందైతే 4 చెప్పులు కాదు, 4 అన్నం ముద్దలు. మీరు మా దగ్గర వదిలిందైతే 4 చెప్పులు కాదు, 4 అన్నం ముద్దలు. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న కవిత్వం సార్. ఊర్లు ఇప్పుడు సారు ఊరు నుండి పట్నం వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో మన సార్ గారు చెప్పారు. అసలు ఊరు నుండి వచ్చిన వాళ్ళకు పట్నంలో ఉన్న వాళ్ళు పట్నం వచ్చిన తర్వాత ఊరు ఎట్లా ఉంటది అనే ఒక దాంతో నిన్న రాసినటువంటిది. గడ్డిపోసలు ఏరుకొచ్చి ఎట్లన్నా గూడు కట్టుకోవాలనే ఆశతో ఎగిరిపోయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మా ఊరు ఇప్పుడు వృద్ధాశ్రమం అయ్యింది. గడ్డిపోసలు ఏరుకొచ్చి ఎట్లన్నా గూడు కట్టుకోవాలనే ఆశతో ఎగిరిపోయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మా ఊరు ఇప్పుడు వృద్ధాశ్రమం అయింది. పండుగకో పబ్బానికో నేను పలానా వారి మనవడిని, నేను పలానా వారి మనవరాలిని అంటూ ఇంటి అడ్రస్ అడుక్కుంటూ వస్తున్న వాళ్ళని గుర్తుపట్టి చినిగిన పాయింట్లకు పైటలేని ఎదలకు చీరకంగో అడ్డపంచనం అడ్డం పెట్టుకుని ఇంట్లోకి తోలుకొని పోయి అమాంతం పసిపిల్లలవుతారు. ఎప్పటికైనా రాకపోతారా అని కొని దాచిపెట్టిన 10 కుర్చీలలో 2 దులిపి వాళ్ళని రాజు రాణి లెక్క కూర్చోబెట్టి వీళ్ళేమో కూర్చొని మతలావు మొదలు పెడతారు. ఏంది తాత ఊర్లు మొత్తం ముసలోళ్ళే ఉన్నారు, మీ బడి అయిపోతుంటే ఊరు పూత పడతాం తల్లి. మీరు ఎండాకాలం సెలవులు అవ్వగానే మాడి చెట్టు లెక్క కావాలి వస్తుందిరా. బతుకు తెరువు కోసం పోయిన బిడ్డలు వచ్చిపోయేటప్పుడు వేసే కన్నీళ్లతోనే మేము ఎప్పుడు పచ్చగా ఉంటున్నాం. మన ఊరు ఏడాదికి 9 నెలలు 3వ కాలుతోనే నడుస్తుందిరా. చేదుగు బావిలో ఒక బకెట్ నీళ్లను తోడినట్టు కళ్ళ నిండా నీళ్లు తిప్పుకుంటూ ఎట్లుండ్రు అమ్మ అయ్యా అని కళ్ళ నుండి ఒక కన్నీటి బొట్టు, నోటు నుండి ఒక ఆత్మీయ పలకరింపు. రెక్కలెంత ముక్కలు చేసుకున్నా తరతరాలుగా వస్తున్న గుడిసెల్లోనో మట్టి ఇళ్లలోనో తప్ప మన బతుకులకు భవంతులు ఒక కలబిడ్డ. ఒక్కొక్క గడ్డి కోసం కూడబెడుతూ కిరాయి గూడు కోసం కొన్ని, గింజల కోసం కొన్ని, నీళ్ల కోసం కొన్ని, గవాల కోసం కొన్ని అమ్ముతూ ఇంటికి చేరే వరకు గడ్డి పూసలు ఉండవు, వాళ్లకు వెన్నుపూసలు ఉండవు. మన ఊరంతా వృద్ధాశ్రమం, ఇల్లంతా అనాథాశ్రమం. ఒక చివరికి అవుతుంది సార్, ఒకటే లాస్ట్ ఇది చేస్తాం. పొలం అంటే పొలంకి చాలా ఆత్మీయత బంధం ఉంటుంది సార్. పొలం అంటే ఏదో కేవలం మన 2 లక్షల శిల్ప ₹1,00,000 ఉన్నా కూడా 50,000 అప్పు తీర్చడం కోసం 6 నెలలు సంవత్సరం పంట పండిస్తాడు తప్ప ఆ శిల్క నమ్ముకోడు. అంత అనుబంధం ఉంటది. అసలు ఆ పొలాన్ని రైతు ఎట్లా సంపాదించుకున్నాడు అనే కోణం వల్ల సార్ కొమ్ములు విరిగిన 30 గొర్రె పిల్లలనమ్మి, అమ్మ చెవుకమ్మలమ్మి, తులసూరు మనవడని ఆదివారంగా అమ్మమ్మ పెట్టిన వెండి ములతాడు నమ్మి కొన్న పొలం కొడక. మీ నాయన నెత్తురుని రోజు దాగుతున్నందుకేమో శేను చూడు ఎంత ఎర్రగుందో. ఎప్పుడు వానవడ్డా కూడా ఎప్పటి నీళ్లు అప్పుడే కొట్టుకొని పోతావురా. ఈ ఎర్రగడ్డ మీ నాయన శంకల తడిని దాచుకున్నదేమోరా. నువ్వు ముట్టినంత తొలుత ఈ శేను కొన్నాం. శేను నిండా పిచ్చిగడ్డి ఉంటే ఆ కనిపిస్తున్న ఇప్ప చెట్టుకి ఉయ్యాలను బట్టి
నువ్వు వండుకున్నాక నేను మీ నాయన చేతులు బుగ్గలు రంగా సదురు చేసినాం. ఓసారి పానం పోయేంత పెద్ద రోగం వస్తే ఎట్లన్నా చేను అమ్ముతారని చేతుల 4 రాళ్ళున్నోళ్ళు భయాన తీసుకొని ఆసుపత్రికి వస్తే ఈ పానం పోయినా సరే నా కొడుకు నోటికాడి ముద్దను పారేయని అన్నాడురా. అక్కకు సంబంధం వచ్చినప్పుడు ఊర్లో పెద్ద మనుషులందరూ కూర్చొని మన ఇంట్లో కూర్చొని ఉన్న 2 ఎకరాలలో అక్కకు సగం తమ్ముడికి సగం అంటుంటే నా బిడ్డ కొరకు నా గొడ్లన్నీ అమ్మి చేనుకి ఎంత వస్తే అంత అర్ణం ఇస్తా, నీకు ఇంకింత చెట్టు అనిపిస్తే కొడుకు పెళ్లికి బంగారం పెడతా గాని ఆయనకి ఆ ఒక్క పొలం విడిచిపెట్టి ఉంటాని 10 మందిలా నోరు తెరిచి అడిగింటారా. నీ పానం పోయేంత ఆపదొస్తే అందుకో గాని ఆ భూమికి పానం లేదని మాత్రం ఏ రోజు అనుకోకురా. నీకు పానం పోయేంత ఆపదొస్తే అనుకో గాని ఆ భూమికి ప్రాణం లేదని ఏ రోజు అనుకోకురా. పొలం పోతే పోయేది పట్టాబుక్కులో నెంబర్ కాదురా మీ నాయన అస్తిత్వం కూడా. మీ నాయన అస్తిత్వం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత అవకాశం ఇచ్చినటువంటి నన్ను స్కూల్ ప్లాన్ లెక్క ప్లానింగ్ చేసి పంపించినటువంటి గోపాలన్నకు, నాగల్లన్నకు, యాకూబ్ సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యాకూబ్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.